హలో, నేను మీ సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఢిల్లీకి చేరింది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఢిల్లీ వెళ్లారు. నడ్డా, అమిత్ షా తోటి భేటీ అయ్యారు. ఆ భేటీలో పొత్తుకు సంబంధించినటువంటి అంశం మీద ఒక క్లారిటీకి వచ్చేసారు. అంతేకాదు సీట్ల షేరింగ్ విషయంలో కూడా క్లారిటీ వచ్చారు. అందుకే బీజేపీ తరఫు నుంచి ఎవరెవరు పోటీ చేయబోతున్నారు, జనసేన నుంచి ఎవరెవరు పోటీ చేయబోతున్నారు అనే దాని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం మేరకు, ఢిల్లీ వర్గాల నుంచి అత్యంత విశ్వసనీయంగా తెలుస్తున్నటువంటి సమాచారం మేరకు 5 ఎంపీ స్థానాలు బీజేపీకి, అలాగే 8 అసెంబ్లీ స్థానాలు ఆ పార్టీకి ఇవ్వబోతూ ఉన్నారు. ఇక జనసేనకి ఆల్రెడీ అనౌన్స్ చేశారు 24 అసెంబ్లీ, అలాగే 3 లోక్సభ అని. కానీ 3 లోక్సభల్లో ఒక లోక్సభను తగ్గించుకొని అది బీజేపీకి జనసేన పార్టీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో ఆ ఈక్వేషన్ ప్రకారం, ఆ షేరింగ్ ప్రకారం అభ్యర్థులు ఎవరు పోటీ చేసే అవకాశం ఉంది ఆయా నియోజకవర్గాల్లో, లోక్సభలో కానీ అసెంబ్లీలో కానీ జనసేన బీజేపీ తరఫు నుంచి వాళ్ళల్లో గెలిచేటువంటి వాళ్ళు ఎవరు అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు జనసేన ఆల్రెడీ 5 అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా మిగిలినటువంటి 19 మందిని ప్రకటించాల్సి ఉంది జనసేన పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాలు. సో వాళ్ళల్లో ఎవరెవరు పోటీ చేసేటువంటి అవకాశం ఉంది, ఆ లిస్టు, రెండో లిస్టు, జనసేన రెండో లిస్టులో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు గెలిచేటువంటి అవకాశం ఎవరికి ఉంది అనే దాని మీద మనం చూస్తే పాలకొండ నుంచి గర్భన సతీబాబు పోటీ చేస్తున్నారు. అక్కడ పోటాపోటీగా ఉండేటువంటి అవకాశం ఉంది. నువ్వా నేనా అనేటువంటి విధంగా పోటీ ఉండేటువంటి ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఓడిపోయేదానికి అవకాశం ఉందని చెప్పి పైనీర్ సంస్థ చెప్తూ ఉంది. అక్కడి నుంచి ఇక నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, ఆమె డ్యామ్ షూర్గా గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి పైనీర్ సంస్థ తాజాగా చేసినటువంటి సౌత్ వంశీకృష్ణ యాదవ్ పోటీ చేయబోతున్నారు జనసేన నుంచి. ఇవన్నీ జనసేన రెండో లిస్టు అభ్యర్థులను. వంశీకృష్ణ యాదవ్ ఆయన గెలవబోతున్నారని చెప్పి సర్వేలు చెప్తూ ఉన్నాయి. మాడుగుల సన్యాసి నాయుడు అక్కడ పోటాపోటీగా ఉండేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఒకవేళ ఓడిపోయినా ఓడిపోవచ్చు అనేది పైనీర్ సంస్థ చెప్తోంది. మాడుగుల నుంచి జనసేన అభ్యర్థి సన్యాసి నాయుడు. అనకాపల్లి నుంచి కొంతాల రామకృష్ణ డ్యామ్ షూర్గా గెలుస్తారని చెప్పి అంచనా వేస్తుంది పైనీర్ సంస్థ. యలమంచిల నుంచి పంచకల్ల రమేష్ జనసేన నుంచి పోటీ చేయబోతున్నారు. ఆయన గెలుస్తారని చెప్పి అంచనా వేస్తోంది సర్వే సంస్థ. ఇక రాజోల్ నుంచి దేవి వరప్రసాద్ పోటీ చేయబోతూ ఉన్నారు. ఆయన గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి సర్వే చెప్తోంది. ఇక రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ గెలిచేటువంటి అవకాశం ఉంది, ఆయన కూడా. ఇక పి గన్నవరం ఇటీవలే మహాసేన రాజేష్కి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి అభ్యర్థిని ప్రకటించారు. కానీ ఆయన మీద అటు జనసేన, ఇటు తెలుగుదేశం పార్టీ లోకల్ లీడర్స్ నిరసన వ్యక్తం చేయడంతో పాటుతో ఆయన స్వచ్ఛందంగా వైదొలిగారు. దీంతో అక్కడ ఎవరు క్యాండిడేట్ని పెట్టబోతున్నారు అనేది ఇప్పుడు కొంత సస్పెన్స్ కొనసాగుతుంది. అయితే జనసేనకి ఆ సీటు ఇవ్వడానికి మాత్రం రెడీ అయింది తెలుగుదేశం పార్టీ. అక్కడ జనసేన నుంచి ఎవరు అభ్యర్థిని నిల్చోబెట్టాం కానీ పోటాపోటీగా ఉండేటువంటి అవకాశం ఉంది వైసీపీకి, జనసేనకి అనేది అంచనా వేస్తుంది తాజా సర్వే సంస్థ. ఇక పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ డ్యామ్ షూర్గా గెలుస్తారని చెప్పి అంచనా వేస్తుంది సర్వే. అలాగే భీమవరం నుంచి పూలపర్తి రామాంజనేయులు పోటీ చేయబోతున్నారు. ఆయన గెలిచేటువంటి అవకాశం ఉంది. నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్ ఆయన గెలిచేటువంటి అవకాశం ఉంది. ఆయన జనసేన నుంచి బొమ్మిడి నాయకర్ పోటీ చేస్తున్నారు. ఇక తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్, సో అందరికీ తెలిసినటువంటి లీడర్ ఆయన గెలిచేటువంటి అవకాశం ఉంది తాడేపల్లిగూడెం నుంచి. ఉంగుటూరు నుంచి పచ్చమట్ల ధర్మరాజు ఆయన గెలిచేటువంటి అవకాశం ఉంది. నిడదవోలు నుంచి కందుల దుర్గేష్ పోటీ చేయబోతూ ఉన్నారు. ఆయన గెలుపు ఖాయం అంటూ సర్వేలు అంచనా వేస్తున్నాయి. పోలవరం నుంచి చిర్రి బాలరాజు ఆయన కూడా గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి సర్వే అంచనా వేస్తుంది. విజయవాడ పశ్చిమ నుంచి పోతిన మహేష్ పోటీ చేయబోతున్నారు. ఆయన గెలిచేటువంటి అవకాశం ఉంది. అవనిగడ్డ వికృత శ్రీనివాసరావు పోటీ చేయబోతున్నారు. ఆయన కూడా గెలిచేటువంటి అవకాశం ఉంది అవనిగడ్డ నుంచి. ఇక తెనాలి ఆల్రెడీ ఫస్ట్ లిస్ట్లో ప్రకటించారు నాదెండ్ల మనోహర్, ఆయన కూడా గెలిచేదానికి అవకాశం ఉందని చెప్పి సర్వే అంచనా వేస్తుంది. దర్శి నుంచి గరికపాటి వెంకట్ ఆయన పోటీ చేయబోతూ ఉన్నారు. గెలుపు ఆయన వైపే ఉన్నట్టు సర్వే అంచనా వేస్తుంది. తిరుపతి నుంచి కిరణ్ రాయల్ లేదా చైతన్య, వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో వీళ్ళిద్దరిలో కూడా కిరణ్ రాయల్కే ఎక్కువగా అవకాశం ఉంది. అక్కడ గెలిచేటువంటి అవకాశం ఉంది తిరుపతి నుంచి జనసేన పార్టీ. ఇక అనంతపురం వరుణ్ లేదా జేసీ పవన్ రెడ్డి అని అంటున్నారు. సో అనంతపురం నుంచి జేసీ పవన్ రెడ్డే బహుశా జనసేన పార్టీ నుంచి నిల్చున్నటువంటి అవకాశం ఉంది.
ఆయన గెలిచేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి సర్వే అంచనా వేస్తుంది. ఇన్ కేస్ పవన్ రెడ్డి కనుక తెలుగుదేశం పార్టీ ఈక్వేషన్లో అక్కడ మారాల్సి వస్తే అప్పుడు వరుణ్కి ఇస్తారు. బట్ జేసీ పవన్ రెడ్డిని అటువైపు తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనలో పంపించి అతని నుంచే పోటీ చేయించాలనేది అటు తెలుగుదేశం పార్టీ ఇటు జనసేన రెండు ఒక అంగీకారానికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఆయన గెలిచేటువంటి అవకాశం ఉంది. ఎవరు పోటీ చేసినా అక్కడ జనసేన గెలిచేటువంటి అవకాశం ఉంది. అనంతపురం నుంచి రైల్వే కోడూరు వచ్చి తాతంశెట్టి నాగేంద్ర. సో అక్కడ పోటాపోటీగా ఉంది రైల్వే కోడూరు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని చెప్పి సర్వే అంచనా వేస్తుంది. ఓడిపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. తాతంశెట్టి నాగేంద్ర. మదనపల్లి పసుపులేటి హరిప్రసాద్, అక్కడ కూడా గట్టి పోటీ ఉంది. అక్కడి నుంచి కూడా మదనపల్లి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. బట్ కొంచెం గట్టి పోటీ ఇస్తారు హరిప్రసాద్ అని చెప్పి సర్వేలు చెప్తూ ఉన్నాయి. సో మదనపల్లి నుంచి పసుపులేటి హరిప్రసాద్ పోటీ చేయబోతూ ఉన్నారు. ఇక కాకినాడ నుంచి సానా సతీష్ ఆయన గెలవబోతూ ఉన్నారు. అలాగే మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి, ఇది లోక్సభ. జనసేన నుంచి లోక్సభకు సంబంధించి కాకినాడ నుంచి సానా సతీష్ గెలవబోతూ ఉన్నారు. మచిలీపట్నం వల్లభనేని బాలశౌరి. వాస్తవంగా అనకాపల్లి కూడా తీసుకుంది జనసేన 3 లోక్సభ. కానీ ఇప్పుడు బీజేపీకి 5 ఇవ్వడం కారణంగా 1 తగ్గించుకుని అనకాపల్లి నుంచి కొంచెం డ్రాప్ అయినట్టు కనిపిస్తుంది జనసేన పార్టీ. యాక్చువల్గా నాగబాబు అక్కడి నుంచి పోటీ చేస్తారు అనుకున్నారు, కానీ ఆయన ఇల్లు అక్కడి నుంచి ఖాళీ చేశారు ఇటీవల. దాంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు అనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అందుకే 2 లోక్సభకి మాత్రమే జనసేన పరిమితమైనట్టు కూడా తెలుస్తుంది. ఆ 2 లోక్సభలు కూడా గెలిచేటువంటి అవకాశం ఉంది జనసేన పార్టీ. సో టోటల్గా తీసుకుంటే మనం జనసేనకు సంబంధించి మొత్తం 24లో ఎన్ని గెలిచేటువంటి అవకాశం ఉందంటే ఇక్కడ ఓడిపోయేటువంటి అవకాశం ఉంది. పోటాపోటీ అన్ని చోటల్లో ఓడిపోయేటువంటి అవకాశం ఉంది. 2, అలాగే 3 తర్వాత 4, 5. సో 5 చోట్ల ఓడిపోయేటువంటి అవకాశం ఉంది అని చెప్పి సర్వే అంచనా వేస్తుంది. అంటే మొత్తం 24లో 5 ఓడిపోయేటువంటి అవకాశం ఉంది. 19 మంది ఎమ్మెల్యేలు గెలుచుకునే అవకాశం ఉంది జనసేన పార్టీ అని చెప్పి తాజా పైనీర్ సంస్థ వేసినటువంటి అంచనా వేస్తుంది. అయితే పోటాపోటీలో ఉండేవి మళ్ళీ చివరి నిమిషంలో మళ్ళీ మారి గెలిచేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. యాజ్ ఆఫ్ నౌ పైనీర్ సంస్థ వేసినటువంటి అంచనా ప్రకారం మొత్తం 24 స్థానాల్లో 5 చోట్ల ఓడిపోయేటువంటి అవకాశం ఉంది. 19 చోట్ల గెలిచేటువంటి అవకాశం ఉంది. అలాగే లోక్సభ స్థానాల్లో 2 పోటీ చేస్తే 2 కూడా గెలిచేటువంటి అవకాశం ఉంది జనసేన. ఇంకా తాజాగా ఢిల్లీలో జరుగుతున్నటువంటి పొత్తులు, దాని వ్యవహారం, వాటన్నిటి మీద క్లారిటీ వచ్చిన తర్వాత 5 స్థానాల్లో బీజేపీ లోక్సభ స్థానాలను నుంచి పోటీ చేయబోతుంది. ఈ 5 స్థానాల్లో మనం 5 స్థానాలతో పాటు అసెంబ్లీ సెగ్మెంట్స్ కూడా 5 స్థానాలు అసెంబ్లీ సెగ్మెంట్స్ 8లో ఏంటి విశాఖ నార్త్ విష్ణుకుమార్ రాజు ఆయన గెలిచేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఈయనకి 70+ ఏజ్ కనుక కొంచెం హడ్డీలు అయితే కనుక వాళ్ళ ఫ్యామిలీ నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఉంది, గెలుస్తారు. ఉంగుటూరు నుంచి మాలతీ రాణి, ఇక్కడ పోటాపోటీగా ఉంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది ఉంగుటూరు నుంచి. కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్ ఆయన గెలిచేటువంటి అవకాశం. ఇక్కడ కూడా ఒకవేళ ఏజ్ వారు సీనియర్ అంటే కనుక వాళ్ళ ఫ్యామిలీ నుంచే టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో అక్కడ గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ విష్ణుకుమార్ రాజుకి ఏజ్ ఫ్యాక్టర్ కూడా అడ్డు రాదు కాబట్టి ఆయన పోటీ చేస్తారు. ఇక్కడ కామినేని శ్రీనివాస్ మాత్రం ఏజ్ ఫ్యాక్టర్ అడ్డు వచ్చేటువంటి అవకాశం ఉంది. బీజేపీ 70+ని ఆలోచించింది కాబట్టి అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఎవరు పోటీ చేసినా కానీ కైకలూరు నుంచి అక్కడ బీజేపీ గెలిచే అవకాశం ఉంది. తర్వాత గుంటూరు వెస్ట్ తాళ్ళ వెంకటేష్, సో అక్కడ ఆయన గెలిచేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు. గుంటూరు వెస్ట్ బీజేపీకి వెళ్తుందేమో అనేటువంటి టాక్ కూడా వినిపిస్తుంది. వాస్తవంగా జనసేన ఎక్స్పెక్ట్ చేసింది, బట్ బీజేపీకి ఆ సీటు కూడా ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి, సో పోటాపోటీగా ఉంది. అక్కడ ఓడిపోయేటువంటి అవకాశం ఉంది బీజేపీ అనేది. ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు నుంచి పోటీ చేస్తున్నారు. తిరుపతి నుంచి భానుప్రకాష్ రెడ్డి, తిరుపతి నుంచి ఆయన గెలిచేటువంటి అవకాశం ఉంది కూటమి అభ్యర్థిగా బీజేపీకి. అలాగే శ్రీకాళహస్తి కోలా ఆనంద్ పోటాపోటీగా ఉండేటువంటి అవకాశం ఉంది. ధర్మవరం వరదాపురం సూరి పోటాపోటీ. ఈ పోటాపోటీ అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి తాజా సర్వేలో. సో ఇక్కడ మొత్తం 6, 2, 8. ఈ 8లో బీజేపీ కనుక ఈ 8 ఇస్తే కనుక 8లో 4 ఓడిపోవడానికి అవకాశం ఉంది. కాకపోతే షేరింగ్లో వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి 8 ఇచ్చేటువంటి పరిస్థితికి వచ్చింది. బట్ తాజా సర్వే ప్రకారం ఆ 8లో కూడా 4 చోట్ల బీజేపీ ఓడిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి తాజా అంచనాలు. ఇక
లోక్సభకు వచ్చింది. లోక్సభ చాలా ఇంపార్టెంట్ బీజేపీకి. 5 తీసుకుంటుంది కూటమి తరఫు నుంచి అనేది ఢిల్లీ నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఈ 5లో అరకు కొత్తపల్లి గీత ఆమె పోటాపోటీగా ఉంది అక్కడ. ఈ పోటాపోటీ అనే చోట్ల వల్ల వైసీపీకి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో అరకు నుంచి కొత్తపల్లి గీత పోటీ చేసే అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నవ్ అయితే ఆమె ఓడిపోయేటువంటి అవకాశం ఉంది. ఇక రాజమండ్రి నుంచి పురంధరేశ్వరి ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఆవిడ గెలిచేటువంటి అవకాశం ఉంది రాజమండ్రి నుంచి లోక్సభకి. అలాగే నరసాపురం రఘురామకృష్ణరాజు ఆయన డ్యామ్ షూర్గా గెలిచేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రియల్ ప్రతిపక్ష నేత ఎవరన్నా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్లో తొలి 2 సంవత్సరాల్లో కృష్ణరాజే. సో కాబట్టి ఆయన గెలిచే అవకాశం ఉంది. తిరుపతి నుంచి నిహారిక, సో రత్నప్రభ తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు, అందరికీ తెలిసిందే. ఆమె కుమార్తె నిహారిక ఈసారి పోటాపోటీ అక్కడ గట్టి పోటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మాత్రం కొంత అనుకూలంగా ఉంది ఈసారి తిరుపతి లోక్సభ గెలవడానికి. ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ కన్నా కూడా బీజేపీకి ఎక్కువ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. బట్ నువ్వా నేను అన్నట్టు పోటీ మాత్రం జరగబోతుంది. రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి మాజీ సీఎం, ఆయన అక్కడి నుంచి పోటీ చేసిన అవకాశం ఉంది. అక్కడ కూడా పోటాపోటీగా నువ్వా నేను అన్నట్టు జరగబోతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్నటువంటి సర్వే ప్రకారం వైసీపీకి అయితే ఎడ్జ్ ఉంది. అంటే 5 లోక్సభల్లో మనం చూస్తే కనుక ఖచ్చితంగా 3 గెలిచేటువంటి అవకాశం ఉంది బీజేపీ. మిగతా రెండిట్లో ఒకటేమో నువ్వా నేను, ఇంకోటేమో ఓడిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ 5 స్థానాలు పొత్తుల్లో బీజేపీకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. 5 స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు కూడా వీళ్ళే దాదాపుగా ఉండేటువంటి అవకాశం ఉంది. సో గెలుపు ఓటములు కూడా పైనీర్ సంస్థ తాజాగా చేసిన సర్వే ప్రకారం మనం అంచనా వేస్తున్నాం. సో ఇక ఢిల్లీకి సంబంధించి ఇది క్లారిటీ. అంటే సీట్ల షేరింగ్ విషయంలో జనసేన బీజేపీకి ఎన్ని ఇస్తుంది తెలుగుదేశం పార్టీ అనే దాంట్లో చాలా క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చిన తర్వాత ఆయా స్థానాలు కూడా ఎక్కడెక్కడ తీసుకునేటువంటి అవకాశం ఉంది జనసేన అలాగే బీజేపీ అనే దానికి కూడా స్పష్టత వచ్చింది. ఆ స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థుల విషయంలో కూడా 99% క్లారిటీ వచ్చింది. వాళ్ళల్లో కూడా అసలు గెలిచేది ఎవరు గెలవంది ఎవరు అనే దాని మీద కూడా తాజా సర్వేల అంచనాలు కూడా మీకు విశ్లేషణ చేసి చూపించడం జరిగింది. సో కాబట్టి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది. సక్సెస్ఫుల్ పొత్తుగా రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు నిలబడబోతుందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.